ఈ సంవత్సరాన్ని సర్జరీల సంవత్సరంగా నామకరణం చేయలేము. పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి రామ్ చరణ్ వరకు సర్జరీల మీద సర్జరీలు అందరూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు, తర్వాత నిన్న మొన్న బాలకృష్ణ గారు చేసుకున్నారు, తర్వాత వైఎస్ షర్మిల, రేపో మాపో రామ్ చరణ్ కోయంబత్తూరుకి వెళ్ళి సర్జరీ చేయించుకోబోతాడంట. అంటే ఈ సంవత్సరాన్ని అంతా కూడా సర్జరీల సంవత్సరంగా నామకరణం చేయలేము. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు షర్మిల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆమె పొలిటికల్ లీడర్. ఆమె ఐసీయూలో ఉన్నటువంటి ఫోటోని పోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయింది. అదేవిధంగా ఆమె త్వరగా కోలుకొని బయటకు రావాలని చాలామంది కోరుకున్నారు. మనం కూడా వీడియోలో చెప్పడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా స్పందించారు. షర్మిల త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నామని చెప్పేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ చేశారు. ఉదర సంబంధ సమస్యతో బాధపడుతున్నట్టే షర్మిల గారు ఏదో సర్జరీ చేసుకొని ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. తర్వాత వేగంగా కోలుకుంటున్నట్లు ఆమె ఎక్స్ట్రా కూడా ఒక పోస్ట్ చేసింది. అదేవిధంగా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రెస్ట్ తీసుకున్నటువంటి ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఇప్పుడు షర్మిల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం, అలాగే షర్మిల వేగంగా కోలుకుంటుందన్న సమాచారం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్టు ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి, అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇలాంటి కష్టకాలంలో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు ఆమె కృతజ్ఞతలు కూడా చెప్పింది. కొంతకాలంగా షర్మిల అనారోగ్యంతో బాధపడడం వల్ల ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆమె పాల్గొనడం లేదు. కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే ఆమె పరిమితమవుతుంది. కానీ కొంతమంది రాజ్యసభ సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఆమె కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉంది, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంది అని ఇంకొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్యాకేజ్ ఇవ్వలేదేమో అందుకే బయటకు రాలేదని చెప్పేసి ఇంకొంతమంది రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. చివరికి ఆమె అనారోగ్య సమస్యల వల్ల ఆమె బయటకు రాలేకపోయింది. సో ఫైనల్గా రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో అక్రమంగా అరెస్ట్ చేశారనే కోపంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరసన ప్రదర్శన కూడా చేసినా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారనే ప్రశ్న అయితే గట్టిగానే వినపడింది. అంతంత మాత్రంగానే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆ పార్టీ నాయకురాల అనారోగ్యంతో మరింతగా డీలా పడిపోయిందా అంటే అవుననే సమాధానం కూడా వినబడుతున్నాయి. ఎప్పుడైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారి ఆరోగ్యం గురించి ట్వీట్ చేసినారో దాని కింద కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ స్పందించలేదు, పబ్జీ ఆడుకుంటున్నాడా అని చెప్పేసి రకరకాల కామెంట్ చేసుకుంటూ వచ్చారు. అదంతా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా చెప్పి చేయడు. ఇంట్లో సమస్యలుగానే భావిస్తాడు. ఇంట్లో సమస్యల్ని వీధిలో పెట్టాలని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా అనుకోడు. తన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఆదరించాలో, ఏ విధంగా చేయాలో అతనికి బాగా తెలుసు. ఆయనకి ఫ్యామిలీ మీద ఉన్నటువంటి గ్రిప్పు అసలు నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగానే ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి కసరత్తులు కూడా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీలో జరిగేటివి చిన్న పెద్ద వెంట కూడా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. దాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవాలన్న ఉద్దేశంతో కామెంట్ చేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు. అది అంతా కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేయారు. ఎనీహో మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పందించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడడం మంచిదిగా. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో ఉంటాయి, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో సమస్యలే మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు రాజకీయంగా.